సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారం సాయినాథ్ గార్డెన్స్ లో జీపీఆర్ రియల్ మాఫియాకు బాధితులుగా మారిన ప్లాట్ ఓనర్లు ఆందోళనకు దిగారు. తమకు చెందిన ప్లాట్లను అక్రమంగా రెవెన్యూ అధికారులు ఎల్ఎస్ఎంఎల్ కంపెనీకి పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేసి దారాదత్తం చేశారని వారు ఆరోపించారు. 2004లో కొనుగోలు చేసిన తమ ప్లాట్లను వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ జీపీఆర్ లేఅవుట్ ముందు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కి జీపీఆర్ రియల్ మాఫియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దౌర్జన్యంగా మా ప్లాట్ను కబ్జా చేయాలని చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఆల్రెడీ పోలీస్ కమిషనర్ కానీ కలెక్టర్ అందరికి ఇచ్చాము. ఇప్పుడు మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే మా ప్లాట్ మాకు కావాలి. మేము ఇక్కడ పొజిషన్లో ఉన్నాము, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము, ఎల్ఆర్ఎస్ తీసుకున్నది అది మొత్తం ఉంది. ఉన్నా కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేము పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్తలేరు. వాళ్ళ పేరులో మన జైన్ అని కంపెనీ జైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయనతో పాటు కొంతమంది సురేందర్ రెడ్డి అని వాళ్ళు ఉన్నారు. దొంగతనంగా కొన్ని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్తున్నారు. నాకు 2800 గజాలు ప్లాట్లు ఉన్నాయి, మా పిల్లల పేరు మీద, మా పేరు మీద. తర్వాత ఇక్కడ జీపీఆర్ వెంచర్, ఇది శ్రీ సాయినాథ్ గార్డెన్ అని 2000లో ఫామ్ చేసినారు. గ్రామ పంచాయతీలో రిజల్యూషన్ తీసుకున్నారు. 70 సర్వే నెంబర్స్ పెట్టి 2018 ఏకర్స్ కవర్ చేసినారు. అందులో 12 సర్వే నెంబర్స్ మాత్రమే వేసి ఎంటైర్ లేఅవుట్లో ఉన్న ప్లాట్లను అమ్మేసినాడు. కేసన్ శ్రీనివాసరావు అని జనరల్ మేనేజర్ ఆఫ్ జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో జీపీఆర్ మొదలు లేఅవుట్ చేసిన ఆయన జీప్ ఉన్నారు, జీపీఆర్ అంటే జీప్ ఉన్నారు. అందుకని మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా మా అనుమానం. మాకు అంటే తెలియదు. ప్రజావాణిలో చేసాము, కలెక్టర్ కూడా చేసాము, మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే కూర్చున్నాము. ఏం రిప్లై ఇస్తున్నారంటే ఏసీపీ కూడా ఏమన్నారంటే వాళ్ళు మీకు సర్వే నెంబర్లు మీకు ప్లాట్లో లేవు, వాళ్ళు తీసుకున్నారు, పాస్బుక్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకు కూడా రైట్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. మళ్ళీ మేము వేరే రకంగా అడిగితే ఏం చెప్తున్నారంటే మీరు ఇది సివిల్ కాబట్టి కోర్టుకి వెళ్ళండి అట్లా చెప్పారు. అయ్యామండి, కలెక్టర్కి అయ్యాము. అయితే ఆర్డీఓని పంపిస్తాము, సర్వే చేయించుకొని చూసుకోండి మీ ప్లాట్లు అన్నారు కానీ ఆర్డీఓని కూడా పంపించలేదు. ప్రజా దర్బార్కి, సీఎం ప్రజా దర్బార్కి కూడా వెళ్ళి ఇచ్చాము, అక్కడ నుంచి కూడా ఏమీ రాలేదు, రెస్పాన్స్ రాలేదు. కలెక్టర్ గారికి రెఫర్ చేసినారు, సిపి గారికి రెఫర్ చేశారు వాళ్ళు. కానీ రెఫర్ చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఇంతవరకు మళ్ళీ అడుగుతే మాకు అంటే బాధితులు 400 మంది అయినా ఉంటారండి. ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే ఒక 100 మంది వస్తున్నారు.